మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించండి తక్షణం. ఇది ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మరొక వైపు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా మిన్నకుండిపోయారు. ఎందుకనంటే కనుక ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయాలన్నటువంటి దానిపై ఇప్పటికే పౌర హక్కు సంఘాలు నినదీస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా డెడ్ బాడీని అప్పగిస్తే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్గా చెప్పినటువంటి సందర్భం. సో ఈ క్రమంలో మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే ఏపీ హైకోర్టు ఖచ్చితంగా నంబాల కేశవరావు మృతదేహాన్ని ఖచ్చితంగా బంధువులకు అప్పగించండి. ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్ సీఎంకి అలాగే అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్కి కూడా నంబాల కేశవరావు బంధువులు లెటర్ రాశారు. సో ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కూడా స్పందించినటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నంబాల కేశవరావు మృతదేహాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి బంధువులకు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. సో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా? కావాలని మృతదేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా? అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా లేదా? ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్తో వెళ్ళినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతదేహాన్ని అప్పగించాలని ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్గఢ్ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలు మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం. మరోవైపు కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారట. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అక్కడ పోలీసులు పట్టించుకోవడం లేదనేది వారి ఆరోపణగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగి 6 రోజులు కావడం, మృతదేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపడతామంటూ కూడా నంబాల ఫ్యామిలీ హెచ్చరిస్తోంది. నంబాల స్వస్థలం విషయానికి వస్తే గనక ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్పేట మృతదేహాన్ని ఇప్పుడెప్పుడు తీసుకొస్తారా అని అక్కడ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. 4.5 దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలాగే నవీన్ మృతదేహాలను బంధువులకు అప్పగించే విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే హోంమంత్రి వంగలపూడి అనితకు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు పౌర హక్కు సంఘం ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్ కూడా లేఖలు రాసినటువంటి సందర్భం. వీరిద్దరి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి గత 3 రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో నంబాల కేశవరావు కుటుంబ సభ్యులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ లేఖలో స్పష్టీకరించారు. కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో గురువారం ఉదయం అతడి సోదరుడు వేచి ఉన్నారని, బస్తర్ ఐజీ సుందర్ రాజ్తో పాటు శ్రీకాకుళం ఎస్పీ అతన్ని బలవంతంగా వెనక్కి పంపారని ఆ లేఖలు స్పష్టం చేశారు. ఇక మరో మృతుడు నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి కేశవరావు సోదరుడు జిల్లా ఎస్పీని కలిసి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడినా మృతదేహాలను తీసుకువెళ్లేందుకు నిరాకరించారని తెలిపారు. అంతేకాకుండా నాటి నుంచి వారి మీద నిఘా ఉంచడమే కాకుండా గృహ నిర్బంధాలు ఉంచారని ఆ లేఖలు ప్రస్తావించారు. ఇక మృతదేహాల కోసం శుక్రవారం హైకోర్టును ఆశ్రయించగా ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కింది స్థాయి పోలీసు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు నిర్వహించాలంటూ కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని వివరించారు. మరొకవైపు ఛత్తీస్గఢ్ పోలీసుల ద్వారా ఆ మృతదేహాలను తీసుకుని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చునని వారి రక్త సంబంధీకులకు హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ ఉత్తర్వుల్లో రంధ్రాన్వేషణ చేస్తూ వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పౌర హక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే మృతదేహాలను తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులందరూ తమ వాదనలు విన్న అనంతరం ఈ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసిందని ఈ సందర్భంగా ఆ లేఖలో ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబుకు వినతి: మనిషి మరణాంతరం అతనికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను బంధువులు, సన్నిహితులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అటువంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని ఆ లేఖలో వారు స్పష్టం చేశారు. అంతేకాదు నైతికంగా పౌరులు సైతం హర్షించరని తెలిపారు. ఇక శ్రీకాకుళం ఎస్పీ తనకు తానుగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఇలా వ్యవహరించడం వెనుక ఎవరిపైనైనా అధికారులు ఉన్నారా, ఎవరైనా పై అధికారులు ఉన్నారా, లేక రాజకీయ జోక్యంతో ఆయన ఇలా చేస్తున్నారా అనేక అంశాలను కనుగొని ఈ సమస్యను సునిశ్చితంగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ఈ లేఖ ద్వారా ఏపీ పౌర హక్కు సంఘం నేతలు కోరారు.
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సస్పెన్స్ వీడడం లేదు. మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో ఆయన బంధువులు ఎదురు చూస్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ను ఛత్తీస్గఢ్ అధికారులకు కేశవరావు ఫ్యామిలీ ఇచ్చింది. అయినా డెడ్ బాడీని అప్పగించడం లేదని ఆవేదన చెందుతున్నారు, కలత చెందుతున్నారు. అయితే తాము కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని అధికారులు అయితే చెబుతున్నారట. మృతదేహాన్ని అప్పగించకపోతే సోమవారం కోర్టు ధిక్కరణ కేసు వేయాలని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నంబాల కేశవరావు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసీల సంపదైన అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించాయి. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ఆపరేషన్ కగార్ పేరిట హతమారుస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. నంబాల కేశవరావు ఒడిశాలో చికిత్స పొందుతున్న సమయంలో పట్టుకుని అడవుల్లోకి తీసుకువెళ్లి అతి దారుణంగా కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆయన మృతదేహాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.